నిజంగా వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ అని చెప్పేసారంటే, ఆయన్ని గుర్తుపట్టడం కొరకు ఇస్కారియోతు యూదా ఈ యొక్క రోమా సైనికులకి ఆయన ఒక గుర్తు చెప్పాడు. నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, వెళ్ళి పట్టుకోండి అని అన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రవచనం నెరవేరాలని కాదు, యూదులందరూ ఒకే వేషధారణ, ఒకే రకమైన వస్త్రాలు, ఒకే గడ్డము అన్ని కలిగి ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా వాళ్ళందరిలో యేసుక్రీస్తు భిన్నమైన కలరు లేకపోతే భిన్నమైనటువంటి వస్త్రధారణ కలిగి లేడు. యూదుల్లో ఆయనతో తిరిగిన సమకాలికులు ఎవరైతే దగ్గరగా చూశారో ఆయన్ని వాళ్ళు తప్ప వేరే ఎవరు కూడా అంత ఈజీగా ఎవరిని గుర్తుపట్టలేరు. కష్టం. సో అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెబుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు అని గుర్తించబడినట్లుగా వాళ్ళ వేషధారణ మార్చుకోలేదు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు అని చెప్పేసి గుర్తించబడినట్లుగా వాళ్ళు ఏ ఆర్నమెంట్స్ కానీ ఇంకా ఎలాంటి ఒక వస్తువులో కానీ అలాంటివి ఏమీ ధరించలేదు. వాళ్ళ వస్త్రాలు మార్చుకోలేదు, వాళ్ళ వేషధారణ మార్చుకోలేదు. మరి ఎలా గుర్తించారు వాళ్ళని? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ భక్తి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క విధులు భిన్నంగా ఉన్నాయి. అలా గుర్తించారు. అలా గుర్తించినందువల్లనే పౌలుకి వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేయటం సులభమైంది. నిజమా కదా? అంతే. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 11:30 అయిపోయింది. చదివి తర్వాత నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 8వ వచనం. నేను సహా అధికారులు. అయ్యో, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు